మిర్చి రైతులకు గుడ్ న్యూస్ చెప్పేసినట్టేనా రాష్ట్ర ప్రభుత్వం? ఇలా లేఖ రాయగానే అలా స్పందించేసింది కేంద్ర ప్రభుత్వం, దాని మీద చర్చించేశారు. ఇక మిర్చి రైతులకు ఊరట లభించేసింది అనేది. కాకపోతే వైసీపీ వెర్షన్ అంతా డిఫరెంట్ గా ఉంది. మా వల్ల కాదు, మేము 25% మాత్రమే కొనుగోలు చేయగలం అని చేతులు ఎత్తేసింది అనేది. కాకపోతే ఇక్కడ ఏంటి వీళ్ళు చెప్తున్నది, ఎంఐఎస్ కింద 75% కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఇందులో కూడా మిలికి పెట్టారు. ఇక్కడ ఏపీ ప్రభుత్వం ఖరారు చేసిన 11,600 రూపాయలకి క్వింటాకి దాన్ని పరిగణలోకి తీసుకున్నారు అనేది. అంటే ఆ రేటు కొంటారా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు, కానీ మిర్చి రైతులకు మాత్రం ఊరట లభించింది అనేది. అంటే ఒక్క రోజులోనే బాబు గారు సాధించారని చెప్పే ప్రయత్నం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి చేసినా సరే ఏం ఉపయోగం లేదు, కూటమి ప్రభుత్వమే సాధించింది అని చెప్పే ప్రయత్నం. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఎలా చూడాలి? అంటే అంత వేగంగా కేంద్రం నిర్ణయం తీసుకుంది బాబు గారి వల్ల అని అనుకోవాలా, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేక ఇంకా కేంద్రం చేతిలో పెట్టేశారు, కేంద్రం కాస్తంత సుముఖంగా ఉంది అని అనుకోవాలా? అంటే పేపర్లో వార్త చూసి మరి ఏదనుకుంటే అది అయిపోతుంది, అంత మించి ఏం లేదు. వాస్తవంగా మన దగ్గరికి ఏమొచ్చింది అనేది రేపు పొద్దున కొంటే తెలుసుద్ది వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు కనీస మద్దతు ధరకు కొంటారు. ఓ 10 బస్తాలు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు 100 బస్తాలు కొనుక్కోండి అంటే కొంటారు వాళ్ళు. ఆ రేటు కదా వీళ్ళు అనేది. సరుకు కొనేవాళ్ళు ఎప్పటికొన్నారు, ఇక్కడ కొంటున్నారు. ఆ మద్దతు ధరకే కొంటున్నారు. ఆ మద్దతు ధర మీద ఇంకో రూపాయికి కొంటున్నారు, ఇంకో రూపాయి ఎక్కువ వేసే కొంటున్నారు. మద్దతు ధర పెంచుతుందా ఇప్పుడు కేంద్రం? మద్దతు ధర వేరు, గిట్టుబాటు ధర వేరు, మార్కెట్ రేట్ వేరు. మద్దతు ధర అంటే ఏంటి? మీకు ఒక పొలం ఉంది, ఒక బస్తా మీకు ఉత్పత్తి చేతికి వచ్చేటప్పటికి మిర్చి ఒక 15,000 రూపాయలు పడుతుంది అనుకోండి, వాళ్ళు 13,000 రూపాయలకు కొంటామంటారు. అంటే మినిమం ధైర్యం మీకు, ఒక మినిమం ధైర్యం 13,000కు కొంటారు, అంతేగాని 15,000 కాదు. మీకు అయ్యే ఖర్చు అంతా పెడతామందో ప్రభుత్వం. మద్దతు ధర అంటే అది, అంటే మీకు అయ్యే ఖర్చు కంటే రూపాయి తక్కువ కొంటది. ఎందుకు? మీకు అక్కడ బయట 10,000 ఉంది కాబట్టి. బయట వ్యాపారస్తుడు 10,000కే కొంటున్నప్పుడు నేను 13,000కు కొంటే అప్పుడు వ్యాపారస్తుడు సచ్చినట్టు మీ దగ్గరకు వచ్చి 14,000కో 15,000కో కొంటాడు కదా అన్న ఉద్దేశం. ఇది మద్దతు ధర. అదే గిట్టుబాటు ధర అంటే ఏంటి? మీకు 15,000 రూపాయలు ఖర్చు అయింది, అది 16,000, 17,000, 18,000 వస్తే అది గిట్టుబాటు ధర అంటారు. మనకి మార్కెట్లో గిట్టుబాటు ధరలు రైతులకి 100కి 70% రావు, ఒక 30% ఆ సీజనల్గా వస్తుంటాయి. ఒక్కోసారి అనుకోకుండా టమోటాలు 100 రూపాయలకి వెళ్ళినప్పుడు వస్తాయి, ఒక్కోసారి మిర్చి క్రిందటి ఏడాది వచ్చినట్టు 20,000 వస్తాయి. అట్లాగా ఉంటాయి ప్రాక్టికల్గా చూసినప్పుడు. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటయ్యా అంటే, వీళ్ళకి మద్దతు ధరకి సంబంధించిన రేటు కొంటానన్నారు, వీళ్ళు కొనమన్నారు, కొంటామంటున్నారు. అది ఆల్రెడీ పోతుంది. ఇప్పుడు 10,000 నుంచి 11,000 రూపాయలకు పోవడం అన్నటువంటిది కామన్గా జరుగుతుంది. అక్కడ పత్రికలు రాస్తున్నాయి కూడా అయ్యే కదా. దాన్నే గొప్పగా ఏదో జరిగిపోయింది బాబు గారు మాట్లాడటం వల్ల అన్నది ప్రొజెక్ట్ చేస్తున్నారు ఇక్కడ. అదే అదే అవును, బాబు గారు వెళ్ళారు, మాట్లాడారు, తర్వాత రామ్మోహన్ నాయుడు వెళ్ళారు, మాట్లాడారు, ఇక్కడ ఉన్న వ్యాపారవేత్తలు తీసుకెళ్లారు, మాట్లాడారు, ఇక్కడ ఉన్న వ్యాపారులు చంద్రబాబు గారు పిలుస్తున్నారు, వాళ్ళతో మాట్లాడారు, వాళ్ళు మేము చూస్తామన్నారు. ఇదేంటంటే ఇదంతా కూడా ఒక ఎకో సిస్టమ్ మేనేజ్మెంట్. మీకు నేను మొన్న కూడా చెప్పినట్టున్నా, ఓ సినిమా చూసాం మొన్న, ఇది బాలాకోట్ ఇది జరిగింది కదా పాకిస్తాన్లో. ఆ బాలాకోట్ మీద ఒక వెబ్ సిరీస్ చేశారు, జీలోనో హాట్స్టార్లోనో వచ్చింది అది. దాంట్లో ఒరిజినల్ యుద్ధం ఒక పక్కన జరుగుతుంటే తిమ్మిని బమ్మిని చేసే మీడియా, సోషల్ మీడియా ప్రచారం, మీమ్స్ ఏంటి, వాట్సాప్లు ఏంటి, ఫేస్బుక్లో ఎట్టా ప్రచారం చేయాలి, ఇది చేయడానికి సైన్యాలు పనిచేస్తాయి. పాకిస్తాన్ సైన్యం, మన సైన్యం. చివరికి నిజం కంటే కూడా ఈ అబద్ధాలు ఎక్కువ నడుస్తాయి. లైక్ అప్పట్లో మనకు కనుక బంకర్ బ్లాస్టర్ బాంబులు వేస్తే కూడా గడ్డి కూడా కదలలేదు అని చెప్పారు చూడండి పాకిస్తాన్ది. దాన్ని ఇక్కడ నమ్మేలా ఈ ఎకో సిస్టమ్ అట్లా నమ్మిస్తుంటుంది. అట్లాగే ఇప్పుడు ఎకో సిస్టమ్ ఏదో జరిగిపోయింది, అద్భుతం జరిగిపోతుంది, అంతా జరిగిపోయింది. అంటే మీరు జరుగుతున్నది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10,000 రూపాయలు జీతం సంపాదించుకుంటున్నారు. దీంట్లో 2 కోణాలు చెప్పచ్చు. పాపం ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడి 10,000 రూపాయల జీతం దగ్గరకు వచ్చాడు, ఇంకా ఆయన జీవితం బాధ అట్లాగే ఉన్నాయి, కనీసం వాళ్ళ రోజున అతని లైఫ్ కావాలంటే 25,000-30,000 కావాల్సి వస్తుంది, కానీ 10,000తోనే సర్దుకుంటున్నాడని ఒకటి హృదయంగా చెప్పడం. రెండవ కోణం ఏంటి, ఈ ఎకో సిస్టమ్ ఎట్లా చేస్తుంది? అసలు ఈ రోజుల్లో 4,000, 5,000 కూడా రాకపోతుంటే ఈయన 10,000 వస్తుంది. ఇది ప్రభుత్వం ఉండటం వల్లే సాధ్యమైంది.
అదే ఇళ్ళే లేకపోయి ఉంటే కనుక చివరికి అడుక్కు తినే పరిస్థితిలో ఉంటాడు అని చెప్పడం. ఇక్కడ ఈ ఎకో సిస్టమ్ ఏం చేస్తోంది, అద్భుతం జరిగిపోయింది. ఇక్కడ జగన్ అనేవాడు రావటం, యాజిటేషన్ చెయ్యటం, ఇవన్నీ పక్కెళ్ళిపోవాలి. అక్కడంతా దుర్మార్గం. ఏదో చివరికి సోషల్ మీడియాలో 14 బస్తాలు ఎత్తుకుపోయారట. అదేంటి వెళ్తా దాన్ని అదే అట్లాంటి దిక్కుమాలిన ప్రచారాలు తప్పించి ఇప్పుడు ఎట్లా తయారయ్యారంటే చదువుకున్న దొంగలు తయారయ్యారు, చదువుకున్న మూర్ఖులు తయారయ్యారు. చదువుకున్నోడికి కంటే కూడా చాకలి మేలు అని చెప్పేది వరకు అనేవాళ్ళు. అంటే వాళ్ళు చాలా నిజాయితీగా ఆలోచిస్తారని, బాధ్యతగా ఆలోచిస్తారని. ఇప్పుడు అది నిజమనిపిస్తోంది. చదువుకున్న దొంగలు ఈ దిక్కుమాల ప్రచారాలు చేస్తారు. ఇప్పుడు మొన్న కనుక అమ్మాయి ఎవరో ఏది జగన్ దగ్గరికి వెళ్తే అమ్మాయి వాళ్ళకి ఒక బంగారపు కొట్టు, తర్వాత పెట్రోల్ బంకు, కోటీశ్వర్లు, వాళ్ళకి ఇదేంటని రాసుకొచ్చారు. అసలు చివరికి వాళ్ళ నాన్న వచ్చి, బాబు నాకు వచ్చేది 7,000 అద్దెతో ఇంట్లో ఉంటున్నాం బాబు అని చెప్పి ఇట్లాగా ఉంటాయి. అంటే ఈ లోపు ఇదంతా ప్రచారం వెళ్ళిపోయిందిగా. చూసారా ఎంత ఇదో తప్పుడు ప్రచారం ఇది. ఎక్కడో ఎందుకు కత్తితో పొడిస్తే కూడా కోడి కత్తితో ఏమవుతుందని వార్త ఇవాళకి కూడా మాట్లాడేటటువంటి చదువుకున్న మూర్ఖులు ఉన్నటువంటి రోజులలో మనం ఏం మాట్లాడతాం. ఇప్పుడు ఇది అంతే నడుస్తుంది. ప్రాక్టికల్ పాయింట్ ఏంటి అక్కడ, మిర్చి ఇక్కడ నేనేమి 20,000కి 25,000కి కొనమని నేను చెప్పా. ఎందుకంటే మార్కెట్ రేట్ ప్రకారం ప్రభుత్వాలు కొంటాయా, కొనవు. మనం నిన్ననే చెప్పుకున్నాం ఎలాంటి ప్రొసీజర్ ఉంది. ప్రభుత్వం చిత్తశుద్ధితో చేయదలుచుకుంటే ఈ రిలయన్స్లు, ఈ మార్ట్లో వాళ్ళందరినీ పిలిచి మీరు కొనుక్కోండి అయ్యా, మేము ఇప్పిస్తామని చెప్పాలి. వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు మేము అంత పెట్టి ఎందుకు కొంటామంటారు, అంతే కదా. వాడికి 20,000 రూపాయలకు 25,000కి ఎందుకు కొంటారు 10,000 రూపాయలకు వచ్చేటప్పుడు. కానీ ఇక్కడ ప్రభుత్వం ఇట్లాంటివన్నీ ముందే చేసి ఉండాలి. లేదు ఇప్పటికిప్పుడు ఈజీగా చేయాలంటే మన రైతు బజారులో అమ్మించవచ్చు. లేదంటే ఎందుకంటే రేపు మళ్ళీ ఎండాకాలం సీజన్, పచ్చళ్ళ సీజన్. పచ్చళ్ళ సీజన్లో మిర్చి కావాలి ప్రతి ఒక్కళ్ళకి. ఆవకాయ వేసిన, టమోటా వేసిన, ఊరగాయలు వేస్తారు. ఊరగాయలు వేసేటప్పుడు ఖచ్చితంగా ఇవి కావాలి మిర్చి. ఈ మిర్చిని శుభ్రంగా రైతు బజార్లో పెట్టించి, లేదా ప్రభుత్వమే కారం పెట్టించచ్చు కదా. ఇట్లాంటివి చేయడం అంటే అంత నేను చెప్పాను కదా, డబ్బులేని రావు వికెట్లో. కారం ఒక కేజీ మీద కనుక 50 రూపాయలు 100 రూపాయలు లాభం వస్తుందంటే వాళ్ళు చేసుకుంటారు పని. అట్లాగా తప్పించి ఏం చేయరు ఇక్కడ. ఇప్పుడు ఏంటి, ఏదో జరిగిపోయింది. ఇప్పుడు రేపటి నుంచి చూడండి, మీకు ఒక వారం 10 రోజుల పాటు మిర్చి రైతు సంబరాలు. ఒక 4-5 పార్టీ అనుకూలమైనటువంటి వాళ్ళు, లేదా వాడేం చెప్పినా సరే అద్భుతం జరిగింది అని రాసేసుకొస్తారు. ఇవాళ ఒకటి రాశారు, అన్న క్యాంటీన్లో అద్భుతం అని రాస్తూ, దాంట్లో వీళ్ళు ఈనాడు వాళ్ళు పరిశీలనకు వెళ్ళారట. వెళ్ళిన తర్వాత అక్కడ సమస్యల్లో రాసే అంత అద్భుతంగా జరిగింది, ప్రజలందరూ కడుపు నిండా తింటున్నారని. సమస్యల్లో రాసిన పాయింట్ ఏంటో తెలుసా, ఇడ్లీకి చట్నీ లేదట. ఇడ్లీకి చట్నీ లేనటువంటి ఇడ్లీ అద్భుతంగా ఉంటుందా ఎక్కడైనా? పైన వార్త హెడ్డింగ్ చూస్తే అద్భుతం, కింద చూస్తే సమస్యలు. ఇడ్లీకి చట్నీ లేదు, అన్నమేమో సరిపడినంత లేదు, మళ్ళీ ఇంకో 5 రూపాయలు టోకెన్ పెట్టి కొనుక్కుంటున్నారు. అంటే చాలట్లేదు. నువ్వు 5 రూపాయలకి ప్లేట్ భోజనం పెడుతున్నావు, కడుపు నిండా భోజనం అంటున్నావా? కడుపు నిండా భోజనం అని చెప్పి చాలకపోవడం ఏంటి? మళ్ళీ ఇంకో టోకెన్ కొనుక్కోవాల్సిన పని ఏంటి? ఎంత తింటే అంత పెట్టాలి కదా. ఇవి సమస్యల్లో రాశారు. హెడ్డింగ్ కానీ ఫస్ట్ ఇంట్రడక్షన్ అంతా ఈ టైప్లో రాసుకొచ్చారు. అట్లాగే ఇప్పుడు కూడా మిర్చికి అద్భుతం జరిగిపోయింది. బాబు గారు తలుచుకోబట్టి ఇట్లా జరిగింది. గతంలో జగన్ ఉన్నప్పుడైతే ఎవరికి రైతుకి న్యాయం జరగలేదు. వాళ్ళందరూ మామూలు తిప్పలు పడలేదు, కష్టాలు పడ్డారు. ఆ తిప్పలన్నిటి నుంచి ఇప్పుడు చంద్రబాబు గారు కాపాడారు, కేంద్రంతో మాట్లాడారు, రామ్మోహన్ నాయుడు చొరవ తీసుకున్నాడు. ఇట్లాగా వ్యాపారస్తులు పిలవడంతో మొత్తం సమస్య పరిష్కారం అయింది. ఆయనకి వేణోళ్ళ కొనియాడుతున్నారు. ఎదిగేదో ప్రభుత్వం అంటే అనుకుంటున్నారని రేపటి నుంచి స్టోరీ రాస్తారనమాట. అది కాకపోతే ఒక క్వింటా మిర్చి పండించాలంటే 10,000కి పైగా వీళ్ళకి ఇదే ఖర్చు అవుద్ది అంట కదా సార్. ఇంకా 11,600 మీదే చర్చించడం, ప్రభుత్వం నిర్ణయించిన ధర, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధర మీద చర్చించడం అంటే ఇంకా వాళ్ళకి ఏముంటది ప్రాఫిట్? ఇందులో 2 కోణాలు ఉంటుందండి. ఇందులో కూడా కొంత మ్యానిపులేషన్ ఉంటుంది, మనకు తెలియదు. ఎవరికి వాళ్ళు చెప్పిన లెక్క, లేదా ఒక సానుభూతితో రూపాయి ఎక్కువ వేసేస్తాం మనం ప్రాక్టికల్. అదే జరిగితే అసలు ఇన్ని సంవత్సరాల పంటలు పండవు, ఎవడు పండిస్తాడు బేసిక్గా? ఇప్పుడు టమోటా అయినా ఇదైనా సరే కష్టమైపోతుంది, నష్టం. ఇప్పుడు వరద వచ్చిందో తుఫాన్ వచ్చిందంటే ఒక అర్థం ఉంది. దీంట్లో దిగుబడి తగ్గింది. దిగుబడి పెరిగినప్పుడు ఉంటుంది, తగ్గినప్పుడు ఉంటుంది. ఒరిజినల్ లెక్కలు ఎవరు చెప్పట్లేదు. ఇప్పుడు ఏమంటున్నారు, 1,50,000 రూపాయలు ఎకరాకి అయిపోతుంది,
అని చెప్తున్నారు. 1,50,000 రూపాయలు అయితే 20 బస్తాలు వచ్చిందనుకోండి, ఇప్పుడు ఆ లెక్కన 10,000 అయితే కనుక వర్తబుల్ కాదు. అంతే. 2 లక్షలు వచ్చిందంటే లాభం 50,000. కానీ 3 నెలల పనికి 50,000 లాభం ఇది ఉంటుంది కదా సహజంగా. కాబట్టి ఇక్కడ వాస్తవంగా ఒకటి మాత్రం ఫ్యాక్టు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నెలకు ఒక 50,000, 1,00,000 రూపాయలు, 1,50,000, 2 లక్షలు ఇట్లా పెంచుకుంటూ పోతారు శాలరీ. రైతుకు మాత్రం 15,000, 20,000 నుంచి 10,000, 5,000 అట్లాగా ఎప్పటికప్పుడు తనని ఫణంగా పెట్టుకుంటున్న మాట వాస్తవం, అది ఖచ్చితం. కాకపోతే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇంతేనా అని మనం చెప్పలేం. ఇది ఎక్కువ అవుతుందా, ఇందులో ఎరువులు ఎక్కువ అవుతుంది, పురుగు మందులు ఎక్కువ అవుతుంది అంటే వాటిలో సబ్సిడీలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి కదా. రాష్ట్ర ప్రభుత్వం ఉండదు దాంట్లో, కేంద్రం భరిస్తుంటుంది భారీ ఎత్తున, గోల్డెన్ సబ్సిడీ భరిస్తుంటుంది వాటిలో కూడా. అయితే ప్రాక్టికల్గా వీళ్ళకి ఏంటంటే గిట్టుబాటు కావాలి. మార్కెట్ కనుక క్రింద అంటే సాధారణంగా ఎప్పుడైనా ఎవరికైనా ఆశ ఉంటుందండి. ఏడాది ఇప్పుడు బంగారం ఇవాళ రేటు పడిపోతుంటే కనుక కొంతమంది చాలామంది బాధపడతారు తెలుసా. ఎందుకని వీళ్ళు 70,000, 80,000 కొను, 60,000 కొని ఉంటారు. 60,000 బంగారం వాళ్ళు 85,000 ఉంటే ఓకే. అదే కనుక బంగారం కనుక తగ్గుతోంది అనుకోండి వీళ్ళు ఫీల్ అవుతారు. అదే ఇవాళ మనకు అర్జెంటుగా ఏ పెళ్ళిలో పేరెంట్ ఉండి బంగారం కొనాలనుకున్న వాళ్ళేమో ఏంటి తగ్గాలని కోరుకుంటారు. అట్లాగే రైతుల విషయంలోనైనా అదే జరుగుతుంది అనమాట. కానీ టమాటా రైతుల విషయంలో కానీ, మిర్చి రైతుల విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేక కేంద్రం మీద నెట్టేస్తుందా? ఏదైనా కేంద్రమే చేయాలి కానీ మేమేం చేయలేని పరిస్థితిలో ఉన్నాము అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అది ఖచ్చితంగా అసమర్థత కిందకు వస్తుంది. నేనేమంటానంటే కేంద్రం ఈ టమోటాలు పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టుకోలేదు, చేసుకునేది ఏం లేదు. మిర్చి ఏమి మనకి రేషన్ షాపుల్లో ఇవ్వదు కేంద్రం, ఏం చేసుకుంటుంది అది? అంటే ఎంత పంటను కొంటారు వాళ్ళైనా, అదే ఏం చేసుకోవాలి అసలు అయినా కొంట సంగతి దేవుడు ఏం చేసుకోవాలి కేంద్రం. ఇప్పుడు కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయనుకోండి, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతమే కదా. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ అలా ఒకటే, నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండాలి. మిరపకాయలు మన రాష్ట్రంలో ఉన్న ప్రతి స్కూల్లో మధ్యాహ్న భోజనం గారికి కావాల్సిందే, ప్రతి హాస్టల్లో కావాల్సిందే. గవర్నమెంట్ హాస్టల్లే ఉన్నాయి కదా, గిరిజన హాస్టల్ నుంచి యూనివర్సిటీ హాస్టల్ దాకా బోర్డు ఉన్నాయి కదా. ఇవన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం కొని పంపించచ్చు కదా. అదే సార్, ఇప్పుడు సంపద సృష్టి అంటున్నారు కదా, మనకున్న వనరులు మన పంటల మీదే సంపదను సృష్టించుకోవాలని మన ప్రభుత్వం ఎందుకు ఆ తరహా నిర్ణయాలు తీసుకోవట్లేదు అనేది చెప్పేది. అదే మనకి ఎంతసేపటికి దాంట్లో 1,000 కోట్లు సంపాదిద్దాం, దీంట్లో ఆడి దగ్గర నుంచి తీసుకుందాం, ఎవడో వచ్చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది అని తప్పించి మన చేతిలో దుబారాన్ని తగ్గిస్తే బోల్డ్ అంత మిగులుతుంది అనే ఆలోచన లేదు. అదే అసలు ఈ దిశగా మనకి ఎక్కడ కమిట్మెంట్ లేదు. ఇప్పుడు ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాను, లాజిస్టిక్స్ ఉన్నాయి మన చేతుల్లో. ఇదివరకు అయితే లారీ తీసుకోవాలి, దానికి అద్దె కట్టాలి, అక్కడి నుంచి తీసుకురావాలి, ఇంత తతంగం ఉంది. ఇప్పుడు నీ మాట నేడందుకు కొన్ని వేల వాహనాలు ఉన్నాయి, దాదాపు 18,000, 20,000 ఉన్నట్టున్నాయి కదా వాహనాలు రాష్ట్ర వ్యాప్తంగా. అన్ని వాహనాలు చేతుల్లో పెట్టుకుని ఎంత సింపుల్గా తెచ్చేయచ్చండి టమోటాలు, ఎంత సింపుల్గా తెచ్చేయచ్చు మిర్చి. తెచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు దగ్గర దొరికిన మిర్చి ఒక వెహికల్కి వరకు పెట్రోల్ పోయించేసి కర్నూలు జిల్లాలో ఉన్న హాస్టల్స్ వాళ్ళందరూ అదే కొనాలి అంటే దర్జాగా కొంటారు కదా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే బడ్జెట్ ఇస్తుంది కదా వాళ్ళకి, భోజనాల బడ్జెట్. ఇదిగో టమోటా మిర్చి మేము పంపిస్తున్నాం, ఇది మేము కట్ చేసుకుని ఇస్తాం మీకు, ఎవడు కాదంటాడు? ఏ వెరైటీ అయితే రేట్లు పడిపోతున్నాయో అవి ప్రభుత్వమే కొని పంపిస్తే తక్కువ రేటుకి వద్దంటారు వాళ్ళు. ఇంకా హ్యాపీ కదా, నాణ్యమైన వస్తాయి, పైగా క్వాలిటీ బాగుంటాయి. జరుగుతున్నది అక్కడే లోపం, అది ఆలోచించట్లేదు అంతే. ఆ దిశగా ప్రణాళిక అది అంటే వ్యవసాయ శాఖ చూసుకోవాలి సార్. ఇలాంటివన్నీ 3 శాఖల మధ్య సమన్వయం ఉండాలండి. వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ, సివిల్ సప్లైస్, ఈ 3 సమన్వయం చేసుకుంటే ప్రతి రేషన్ షాపులో టమోటాలు 10 రూపాయలకు అమ్ముతాం, వెళ్ళి కొనుక్కోండి అంటే ఎవడొద్దంటాడు? లేదా రేషన్ వెహికల్లో 9 రూపాయలకు అమ్ముతాం, కొనుక్కోండి అంటే ఎవడొద్దంటాడు? ఆటోమేటిక్గా నడిచిపోతుంది కదా ఇష్యూ. మిరపకాయలు మీరు బియ్యం తీసుకుంటున్నారు కదమ్మా, అదే బియ్యం దాంట్లో ఇవి పంపిస్తున్నాం, ఒక అప్పీల్ మేము ఇట్లా మిర్చి కొంటున్నాం, కొనండి మీరు, ఈ 10,000 రూపాయలకి కొనండి, 11,000 రూపాయలకి కొనేసి ఇట్లాగ కేజీ 120 రూపాయలు పడుద్దమ్మా, మీ ప్రాంతానికి వస్తుంది, కొనుక్కోండి అని చెప్పండి. అందరూ కొనకపోవచ్చు, 10 మంది కొన్నా ఈ వెళ్ళిపోతాయిగా.
అసలు ఈ ప్రభుత్వం కొంటం బిగించేసింది అనగానే అక్కడే ఎక్కువ రేటు పెట్టుకుంటారుగా సచ్చినట్టు. అవును, ఈజీగా ఆటోమేటిక్గా జరుగుతుంది కదా. లేదా ఇప్పుడు ఏదో డ్వాక్రా గ్రూపులు పెట్టాము, స్వయం సహాయక గ్రూపులు పెట్టాము, ఇవన్నీ చెప్తున్నారు. వాళ్ళ చేత ఈ మిషన్లు పెట్టించచ్చు కదా. అవును, పచ్చళ్ళ సెంటరు, ఇప్పుడు టమోటాలు వీళ్ళే ఇచ్చి, మిర్చి వీళ్ళే ఇస్తే ఇంకేం కావాలా, ఉప్పు తెచ్చుకోలేరు వాళ్ళు. అవును, సింపుల్గా జరిగిపోతాయి. అంటే ఇదేంటంటే పని ఎక్కువ, ఇవన్నీ చెయ్యాలంటే కోఆర్డినేషన్. అసలు ఇట్లాంటి చెయ్యాలన్న ఆలోచనలు ప్రభుత్వాల దగ్గర ఉండవు. అదే వచ్చిన గొడవ. అదే కదా, ముందు ఆలోచన రావాలి. మనం ఎప్పుడు అంతర్జాతీయంగా అక్కడి నుంచి ఆ పరిశ్రమ తీసుకొచ్చాం, వీళ్ళని తీసుకొచ్చాం, ఇది కంటే మన పంటలను ఎలా ఉత్పత్తి చేసుకోవాలి, వాటిని ఎలా ఉపయోగించాలి, వాటి మీద ఎలాంటి ఆదాయం సేకరించాలి, ఈ ఆలోచన ఎందుకు చేయట్లేదు? అదే ఎవరికి ప్రభుత్వాలు ఎవరికైనా కమిట్మెంట్లు ఉండవు అంతే. ఏదో పేపర్లో కాసేపు ఏదో జరిగిపోతుంది, ఏది రేట్ వచ్చిన రోజునేమో మా గొప్పతనం, ఫెయిల్ అయిన రోజునేమో వాళ్ళ చేతకి అంతనం లేదా కాలం, అంతే నడుస్తుంటది. రైట్ రైట్. సో మొత్తానికి అంటే పేపర్లో రాతలు చూసి మనం ఓకే అనుకోవాలా, మిర్చి రైతులకు ఊరట లభించేసింది అనేది, లేదంటే ఇంకా నిర్ణయాల దగ్గర అయితే ఉంది. ఎవరో కూడా ఊరట అన్నారు తప్ప ఫిక్స్డ్ గా ఈ రేటుకి తీసేసుకుంటున్నారు కేంద్రం అనేది అయితే రాయలేదు. కానీ భవిష్యత్తులో ఆ దిశగా నిర్ణయాలు ఉంటాయా? రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎందుకు ఆలోచించట్లేదు? మన పంటలు మన ఉత్పత్తుల ద్వారా మనమే ఆదాయం సృష్టించుకోవచ్చు. ఆ నేపథ్యంలో రైతులకు కూడా అప్పుడు నిజమైన ఊరట లభిస్తుంది. అప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఉండవు. కేంద్రం మీద ఆధారపడాలి, లేదంటే మార్కెట్ జోక్యం ద్వారా కొనుగోలు చేయాలని. మరి ఈ ఆలోచన చేస్తే బెటర్.